హాయ్ గాయస్, నమస్తే అండి. వెల్కమ్ టు చేపూర్ ఛానల్. నేను మీ రవి చేపూర్. ఈరోజు మనము మన భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఒక హిస్టారికల్ ప్లేస్, అక్కడ చూడదగ్గ ప్లేసెస్ చాలా ఉన్నాయండి. మనం తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి అక్కడ. ఈ ప్లేసెస్ని మనము ఈరోజు విజిట్ చేయబోతున్నాం. మనము ఆలస్యం ఎందుకు, వెళ్దాం రండి. ఒరిస్సా రాష్ట్రంలోని కోనార్ ఈ టెంపుల్లోని గర్భగుడిలో ఎన్నో వందల కేజీల బరువున్న మూలావిరాట్ విగ్రహం భూమికి 2-3 అడుగుల పైన గాలిలో తేలుతూ ఉండేది. అలాంటి టెక్నాలజీతో కట్టిన ఈ టెంపులే ఈ సన్ టెంపుల్. ఇక ఈ కోనార్ సన్ టెంపుల్కి మన తెలుగు రాష్ట్రాల నుండి ఎలా రావాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ స్టే అవ్వాలి అనేది మొత్తం వివరంగా తెలుసుకుందాం. మేమైతే సికింద్రాబాద్ నుండి ట్రైన్లో ఫస్ట్ భువనేశ్వర్కి వచ్చాము. భువనేశ్వర్ నుండి భువనేశ్వర్లో ఒక వెహికల్ ఒకటి బుక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళాము. భువనేశ్వర్ నుండి మనం ముందుగా పూరి జగన్నాథ్ టెంపుల్ అయినా వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ కోనార్ టెంపుల్ అయినా మనం విజిట్ చేయొచ్చు. కోనార్ టెంపుల్ కన్నా ముందు మనం పూరి జగన్నాథ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడే స్టే అయ్యి అక్కడ నుండి నెక్స్ట్ డే కోనార్ టెంపుల్ వెళ్ళడమే చాలా బెటర్. ఎందుకంటే కోనార్ టెంపుల్ దగ్గర స్టే అవ్వడానికి ఏవి ఉండవు. మేము పూరిలో జగన్నాథ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ నుండి కోనార్కు వెళ్ళాము. కోనార్ పూరి జగన్నాథ టెంపుల్ నుండి జస్ట్ మనకు ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది. మనతో లగేజ్ మాత్రం ఏమీ తీసుకెళ్ళకండి, ఎందుకంటే అక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కానీ అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు. మన లగేజ్ అంతా పూరిలోనే పెట్టేసి మనము కోనార్ టెంపుల్ వెళ్ళడం చాలా చాలా బెటర్. ఈ టెంపుల్ని చూడటానికి మన భారతదేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాల నలుమూలల నుండి కూడా ఈ టెంపుల్ని చూడటానికి ఇప్పటికీ విజిట్ చేస్తుంటారు. మనము టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 40 రూపీస్. ఫారినర్స్కి అయితే 600 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంతటి చారిత్రకమైన టెంపుల్ని ముస్లిం రాజులు అలాగే బ్రిటిష్ వాళ్ళు ఈ టెంపుల్ని ఎందుకు ధ్వంసం చేశారు, ఎందుకు డిస్ట్రాయ్ చేశారు, ఇక్కడ ఉన్న విగ్రహాలను ఎందుకు డిస్ట్రాయ్ చేశారు అన్నది ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం. మనం సూర్య టెంపుల్కి ఎంట్రన్స్లోనే ముందు ఒక మంటపం ఉంటుంది. ఆ మంటపాన్ని చూద్దామని ఇప్పుడు. ఈ మంటపానికి ఎంట్రన్స్లోనే ఒక పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సింహము, ఏనుగు కింద ఒక మనిషి. అంటే సింహము ఏనుగుని దాడి చేస్తుంది, ఆ ఏనుగు ఒక మనిషి పైన దాడి చేస్తుంది. దీనికి ఒక మీనింగ్ కూడా ఉందండి. ఆ సింహానికి అహంకారము, పొగరుకి ఆ ఏనుగు ఒక మనిషి పైన దాడి చేస్తుంది కదా, ఆ ఏనుగు ఏంటి అంటే ధనానికి ప్రతికూలంగా ఉంటుంది. ఆ మీనింగ్ ఏంటి అంటే అహంకారం, పొగరు, ధనం ఆ మనిషి పతనానికి కారణం అన్నట్టు ఈ శిల్పాలకు ఉద్దేశించి ఈ శిల్పాలను ఇక్కడ నిర్మించారు. ఇక్కడ చెక్కబడిన ప్రతి శిల్పాన్ని కూడా ఏదో ఒక మీనింగ్ వచ్చేటట్టే ఇక్కడ శిల్పాలని చెక్కారు. ఈ టెంపుల్ని ఎవరు నిర్మించారంటే తూర్పు గంగరాజు వంశీయులైన నరసింహదేవుడు ఈ టెంపుల్ని నిర్మించారు. ఈ టెంపుల్ని నిర్మించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ముస్లిం రాజులపైన నరసింహదేవుడు దండయాత్ర చేసి ఆ యుద్ధంలో తను విజయం పొందాడు. దానికి గుర్తుగా ఈ సూర్య దేవాలయాన్ని నిర్మించాలి అని ఈ టెంపుల్ని ఇక్కడ నిర్మించారు. ఈ టెంపుల్ని 1250 శతాబ్దంలో నిర్మించారు. ఈ టెంపుల్ని టోటల్ కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వడానికి 12 సంవత్సరాలు పట్టిందట. అది కూడా 1200 మంది వర్కర్స్ ఈ టెంపుల్కి వర్క్ చేశారు. ఈ టెంపుల్ పైన ఉన్న ఈ శిల్పాలు ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఎంత అద్భుతంగా ఉంటాయంటే చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ శిల్పకళ ఒడిశా నాట్యానికి సంబంధించిన 108 భంగిమ కలయికలే ఈ శిల్పకళ. ఈ టెంపుల్ యొక్క డిజైన్ ఎలా ఉంటుందంటే
సూర్య భగవానుడు తన రథం పైన స్వారీ చేస్తున్నట్టుగా ఉంటుంది. అంటే డిజైన్ సూర్య భగవానుడి రథంలా డిజైనింగ్ చేశారన్నమాట. టెంపుల్ సూర్య దిశలకు అనుకూలంగా ఉంటుంది. ఈ టెంపుల్కి రథానికి మొత్తం 7 గుర్రాలు ఉంటాయి. ఈ గుర్రాలని మొత్తం కూడా డ్రెస్సైజ్ చేశారు అప్పటి ముస్లిం రాజులు. అంటే ఇంత కళాఖండాన్ని చూసి ఓర్వలేక మన టెంపుల్ని ధ్వంసం చేశారు మన భారతదేశంలో. సో గైస్, ఈ రథానికి మొత్తం 24 వీల్స్ ఉంటాయి. అంటే అటువైపు 12, ఇటువైపు ఒక 12. ఆ చక్రాలు దేనికి సంకేతం అంటే 12 నెలలు, 12 రాసులు, అలాగే 24 గంటల టైంని సూచిస్తాయి ఈ టెంపుల్లోని చక్రాలు. సూర్యకిరణాలు ఈ చక్రాల పైన పడితే దాని నీడ ఆధారంగా టైంని కనుగొనేవాళ్ళు అప్పట్లో. ఇక ఈ వీల్స్ మధ్యలో ఉండే ఆ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయో చూసారా, ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. ఇంత కళాఖండాన్ని ఒక్కసారైనా మనము చూడాలి, మన పిల్లలకు కూడా మనం చూపించాలి. మన భారతదేశ చరిత్ర, మన హిందూ సాంప్రదాయం గురించి. ఈ టెంపుల్లో గర్భగుడిలో విగ్రహం అయితే లేదు. ఇక్కడ ఏ దేవుడు కూడా ఇక్కడ పూజలు అందుకోవడం లేదనమాట. ఎందుకంటే మొత్తము పడగొట్టేశారు కదా. మూల విరాట్ విగ్రహం అనేది గాలిలో తేలుతూ ఉండేది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టెంపుల్లోని గర్భగుడి పైన శిఖరం కొన్ని వందల టన్నుల మ్యాగ్నెటిక్ అయస్కాంతంతో ఒక గోపురాన్ని తయారు చేశారనమాట. కొన్ని వేల కేజీస్ ఉంటుంది ఆ అయస్కాంతాన్ని ఒక గోపురంగా తయారు చేసి పైన సెట్ చేసి పెట్టారు. అలాగే గర్భగుడి కింద మ్యాగ్నెటిక్ పలకాలు, తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు ఒక క్రమ పద్ధతిలో అమర్చి గర్భగుడిలోని కింది భాగంలో పెట్టారన్నమాట. సో అప్పుడు ఏమైపోయింది, కింద మ్యాగ్నెటిక్, పైన మ్యాగ్నెటిక్. సో గైస్, ఇక్కడ అందరూ ఏమనుకుంటారు, రాతితో చెక్కబడిన విగ్రహం గాలిలో ఎలా తేలుతుంది అని కదా. కానీ ఇక్కడ విగ్రహాన్ని రాతితో కాదండి, ఇనుముతో, మెటల్ ఐరన్తో విగ్రహాన్ని తయారు చేయించారన్నమాట. అయితే ఐరన్తో తయారు చేసిన విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్ళి ప్రతిష్టాపన చేశారు. ఆ గర్భగుడిలో అక్కడే ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే సూర్యుడి విగ్రహం గాలిలో తేలడం మొదలుపెట్టింది. అంతేకాదు, ఆ విగ్రహానికి ఒక డైమండ్ని అమర్చారు. ఆ డైమండ్ వల్ల ఏంటి అంటే సూర్యుడు ఉదయించగానే సూర్యుడి కిరణాలు, మొదటి కిరణాలు ఆ వజ్రం పైన పడేటట్టు ఆ వజ్రాన్ని ఏర్పాటు చేశారు. సూర్య కిరణాలు డైమండ్ పైన పడగానే టెంపుల్లో ఉన్న ఆ డైమండ్ వల్ల టెంపుల్లో ఆ సూర్యకాంతి కోటి కాంతులతో వెదజల్లేదట. అవి చూడటానికి 2 కళ్ళు చాలవట. అంత అద్భుతంగా ఉండేదట అప్పట్లో. ఇక బ్రిటిష్ వాళ్ళు ఈ టెంపుల్ని ఎందుకు డిస్ట్రాయ్ చేశారు అని అంటే దానికి ఒక కారణం ఉంది. అది ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశం నుంచి మన దేశానికి రావాలంటే సముద్ర మార్గంలోనే రావాలి. సో సముద్ర మార్గంలో రావాలి అంటే అక్కడ పడవలకు మ్యాగ్నెటిక్ కాంపాక్స్ అనేది ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ కాంపాక్స్ అనేది ఈ టెంపుల్కి దగ్గరగా వచ్చే వరకు అదేని పనిచేసేది కాదనమాట. సో దానివల్ల ఇది ఎందుకు పని చేయట్లేదు అని అంటే ఈ టెంపుల్లో అమర్చిన ఒక మ్యాగ్నెట్ అనేది ఉంది కదా, ఆ మ్యాగ్నెట్ వల్ల అక్కడ మ్యాగ్నెట్ కాంపాక్స్ అనేది పనిచేసేది కాదు. సో అందుకని ఆ బ్రిటిష్ వాళ్ళు తెలుసుకొని ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి ఈ టెంపుల్ని మొత్తం ధ్వంసం చేశారన్నమాట. ధ్వంసం చేసి ఆ మ్యాగ్నెటిక్ని తీసేశారు. సో అందుకనే బ్రిటిష్ వాళ్ళు ఈ టెంపుల్ని వాళ్ళు కూడా ధ్వంసం చేశారు. ఇలాంటి టెంపుల్ అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా లేదండి. సో గైస్, చూశారు కదా కోనార్క్ టెంపుల్ గురించి, విశిష్టత గురించి మనం మొత్తం తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.
బాయ్.